హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే చాలా స్పెషల్ డే అండి. నేను మా కొరియన్ టీచర్ని అండ్ వాళ్ళ క్యూట్ డాటర్ ఉంది, ఆ పాపను చూడడానికి వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళడానికి ఇలా సబ్వేలో వెళ్తున్నాను. సబ్వే అంటే మెట్రో అండి. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నేను ఢిల్లీలో ఇంకో ట్రైన్ ట్రాన్స్ఫర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నాను. తర్వాత మా కొరియన్ టీచర్ వాళ్ళ ఇంటి దగ్గర కలుద్దాం. హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మా కొరియన్ టీచర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇక చూస్తున్నారు కదా, క్యూట్ గర్ల్ Tahyana. Tahyana, say annyeong. Say annyeong. Annyeong. Annyeong Yogi. She's sleepy. So here is my Korean teacher. Annyeonghaseyo. Annyeonghaseyo means hello. Hello. Hi. So today is very special day for me. After a long time I met Tahyana. It's been 5 years, 6 years. It's been Maybe 2016. It's three and a half years. 3 years. Yeah. So 3 years. And New member. నేను కొరియన్ అంటే నాకు ఇప్పుడు కొంచెం బేసిక్ కొరియన్ నేర్చుకున్నాను. ముఖ్యంగా మా కొరియన్ టీచరు 2 months టీచ్ చేశారు. నాకు చాలా ఇష్టము. మై ఫేవరెట్ కొరియన్ టీచర్. Thank you. 2 months is too short. But I really wanted to teach you more, but I was very busy because of working and preparing for a wedding. And so that's why I quit. 2 months. So sorry. But that period is very memorable for me. Yes, me too. Because that is initial stage for me to learn Korean, and I got good teacher like you. Really? So I developed some bond of to learn Korean. That's why it's a very special period for me. I was really happy to teach you too at that time. Yeah. సో కాబట్టి 2015-16 ఆ టైంలో స్టార్ట్ అయింది మాకు మాట్లాడదాము. She's sleepy. తాహ్యాన్ చూడండి ఎంత క్యూట్ గా ఆడుకుంటోందో. యాక్చువల్ గా ఈ వీడియోని అంతా కూడా నేను వాయిస్ తో సహా షూట్ చేశానండి. కాకపోతే బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకున్నాము, అది కాపీ రైట్స్ వస్తుంది, అందుకే మ్యూట్ చేసేసాను. ఇక్కడ మా కొరియన్ టీచర్ అయితే కుకింగ్ చేస్తోంది. ఇది స్పెషల్ రెసిపీస్ అన్ని ప్రిపేర్ చేస్తోంది అనమాట. ఇది కొరియన్ రెసిపీ. సో ఇది మీట్ అంటే చికెన్ రెసిపీ చేస్తోంది. ఈ టైంలో నేను తాహ్యాన్ ఆడించుకుంటూ ఉన్నాను. లంచ్ అనేది సర్వ్ చేసేసింది ఈ విధంగా టేబుల్ మీద. సో ఇక్కడ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయంటే, ఇది చికెన్ రెసిపీ అండి. దీని పేరు వచ్చేసి తకాల్బీ అంటారు. అండ్ సలాడ్, దాంతో పాటు రైస్ అనమాట. ఈరోజు నాకు చాలా రెసిపీస్ చేసి పెట్టాలనేసి ప్లాన్ చేసుకునిందంట మా కొరియన్ టీచరు. బట్ నేనైతే వద్దని చెప్పాను. బేబీని పెట్టుకొని ఈ రెసిపీస్ అంతా చేయాలంటే చాలా కష్టం కదండి. అందుకని నేను ఈ చికెన్ రెసిపీ ఒక చాలన్నాను. తర్వాత మా కొరియన్ టీచరు వెడ్డింగ్ ఆల్బమ్ చూస్తున్నాను. సో వాళ్ళ మ్యారేజ్ అప్పుడు నన్ను ఇన్వైట్ చేశారు, కాకపోతే నేను అటెండ్ అవ్వలేదు. ఆ టైంలో ఇండియాలో ఉన్నాను. సో ఇక్కడ మీరు చూడండి, మా కొరియన్ టీచర్ అండ్ వాళ్ళ హస్బెండ్. తాహ్యాన్ అయితే ఇలా ఆడుకుంటూ ఉంది. సో ఇక్కడ వాళ్ళ హస్బెండ్, దెన్ ఇక్కడ వచ్చేసి కొరియన్ టీచర్ వాళ్ళ మదరు అండ్ వాళ్ళ అత్తయ్య. ఇది వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ. అండ్ ఇటు సైడ్ వచ్చేసి కొరియన్ టీచర్ వాళ్ళ ఫ్యామిలీ.
ఇక్కడ కొరియాలో మ్యారేజ్ అప్పుడు యూస్ చేసే వెడ్డింగ్ డ్రెస్ చాలా కాస్ట్ ఉంటుందండి. అందుకనే చాలా మంది రెంట్కి తీసుకుంటారు. సో ఇక్కడ మా కొరియన్ టీచరు వెడ్డింగ్ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. ఇక చూస్తున్నారు కదా, వీళ్ళు వచ్చేసి మా కొరియన్ టీచర్ వాళ్ళ సిస్టర్స్. అంటే మా కొరియన్ టీచర్కి ఒక ఎల్డర్ అండ్ యంగర్ సిస్టర్ ఉంది. సో వీళ్ళ మ్యారేజ్ చర్చ్లో జరిగిందండి. ఫొటోస్ చూడడం అయిపోయింది. ఈ లోపల మా కొరియన్ టీచరు టీ ప్రిపేర్ చేసింది నాకు. టీ, దీంతో పాటు ఈ విధంగా స్నాక్స్, ఫ్రూట్స్. ఈ టీ వచ్చేసి మిల్క్ టీ. వాళ్ళు టీ పౌడర్ కూడా ఇండియన్ టీ పౌడర్ తీసుకున్నారు. యాక్చువల్గా మా కొరియన్ టీచర్కి మిల్క్ టీ అంటే చాలా ఇష్టము. నాకు మా ఇంటికి ఎప్పుడు ఇన్వైట్ చేసినా కూడా ఈ మిల్క్ టీ అనేది పెట్టిస్తూ ఉంటాను నేను. అండ్ కొరియాలో మోస్ట్లీ ఏం చేస్తుంటారంటే పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ ఉంటాయి కదా, అవన్నీ పెద్ద పెద్ద టాయ్స్ కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది. అండ్ పిల్లలు యూస్ చేసేది చాలా షార్ట్ పీరియడ్ కదా, తర్వాత వేస్ట్ అయిపోతాయి. అందుకనేసే వీళ్ళు ఇక్కడ కొరియాలో టాయ్స్ లైబ్రరీస్ అనేసి ఉంటాయి. ఆ లైబ్రరీకి వెళ్ళేసి కావాల్సిన టాయ్స్ని రెంట్కి తెచ్చుకుంటారు. సో వాటిని కొన్ని రోజులు యూస్ చేసుకుని తర్వాత తిరిగి ఇచ్చేస్తారు. ఆ విధంగా చేస్తారంట. అండ్ వీళ్ళు ఉండేది ఓన్ హౌస్లో అండి. ఇది అపార్ట్మెంట్లో ఒక ఫ్లాటు. సో ఈ ఫ్లాట్ని మ్యారేజ్ అవ్వకముందే ప్లాన్ చేసుకొని ఈఎంఐలో తీసుకున్నారు. ఫుడ్ తిన్న తర్వాత తాహ్యోన్ చూడండి ఎంత యాక్టివ్గా ఆడుకుంటుందో. అక్కడ వాళ్ళ మమ్మీ సైకిల్ చేస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ చాలా యాక్టివ్గా రెస్పాండ్ అవుతోంది. నేను ఇప్పటికే వచ్చి 4 hours పైన అయిపోయిందండి. ఇంకా బయలుదేరేస్తున్నాను. బాయ్. సే బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అన్యోన్. అన్యోన్. Come to my home. Wow. Bye bye, Anya. సో ఇదండి మా కొరియన్ టీచర్ వాళ్ళ హౌస్, కొరియన్ టీచర్ అండ్ వాళ్ళ క్యూట్ డాటర్ తాహ్యోను. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా ఫొటోస్ పెట్టాను, స్మాల్ వీడియో క్లిప్ కూడా పెట్టాను, ఇవి కూడా చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.